వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తే, శాసనసభకో పార్లమెంట్కో పోటీ చేసి ఓడిపోతే ఇక కనిపించడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. తీవ్ర ఇబ్బందికి గురై, తీవ్ర మనస్తాపానికి గురై, తీవ్ర ఆవేదనకు గురైన ఆ నేత కనిపించకుండా పోతాడు. కనీసం 1 సంవత్సరం 6 నెలలు ఎవరికి కనిపించడు. కొంతమంది అయితే మళ్ళీ ఎన్నికల దాకా కనిపించరు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఓటమి బాధ దిగమింగుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ మహేశ్వరం నియోజకవర్గంలో అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తుంది. అదే కేఎల్ఆర్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పాత్ర పోషిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కేఎల్ఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన కేఎల్ఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి అప్పటి మాజీ మంత్రి సబితారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో కాంగ్రెస్ పక్షాలు కుంగిపోయాయి. కాంగ్రెస్ పక్షాలు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాయి. కానీ కేఎల్ఆర్లో ఆ బాధ, ఆవేదన కనిపించట్లేదు. ఆయన ఓటమి పాలైన 2వ రోజు నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మహేశ్వరం అంతా కెలియ తిరుగుతున్నారు. నేనే ఎమ్మెల్యే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇప్పుడు చాలా ఉత్సాహంగా జోష్ మీద ఉన్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే కేఎల్ఆర్ మహేశ్వరానికి నిస్సందేహంగా కొత్త. ఆయన ఎన్నికలకు 15-20 రోజుల ముందు మాత్రమే మహేశ్వరంకి వచ్చారు. ఇదే కారణంగా ఆయన స్థానికులను కలుపుకుపోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఎన్నికలు ఆయన్ను మహేశ్వరంలో అందరికీ పరిచయం చేశాయి. ఓడిపోయినప్పటికీ కేఎల్ఆర్ అంటే ఇప్పుడు మహేశ్వరంలో తెలియని వారు లేరు. కేఎల్ఆర్ కూడా తాను ఓడిపోయినా గెలిచినట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వచ్చిన 15-20 రోజుల్లో 70,000కు పైగా ఓట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యులకు ఇది అర్థం కాదు. ఎందుకంటే నేను గెలిచాను అన్నట్టుగా కేఎల్ఆర్ నియోజకవర్గంలో చాలా జోష్ మీద తిరుగుతున్నారు. మహేశ్వరంలో కేఎల్ఆర్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఆయనను ఎమ్మెల్యేగానే ఫీల్ అవుతున్నారు. జనాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా కేఎల్ఆర్కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కార్యకర్తలు పిలిచిన కార్యక్రమాలకు, పూజలకు, పురస్కారాలకు ఆయన తిరుగుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. అంటే కేఎల్ఆర్ ఎమ్మెల్యేగానే పాత్ర పోషిస్తున్నారు. ఒక విధంగా చూస్తే కేఎల్ఆర్ వచ్చే ఎన్నికలకో లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికలకో జనాలను సమాయత్తం చేస్తున్నట్టే కనబడుతుంది. జనాలను మళ్ళీ కాంగ్రెస్ వైపు తిప్పాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే జల్పల్లిలో ఆయన పర్యటన ఇదే విధంగా సాగింది. జరిగింది ఏదో జరిగింది. మీరు మా పార్టీకి ఓటేసి ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ ఆదరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. సమస్యలు ఏవైనా ఉంటే నేను ఉంటా అంటూ ఆయన స్థానిక జనానికి కూడా భరోసా ఇచ్చారు. हमारे पार्टी की तरफ से भी वेरिफिकेशन होगा. अभी कांग्रेस पार्टी का गवर्नमेंट है और कांग्रेस पार्टी का कार्यकर्ता भी आपके घर पे आएगा. आप बराबर फिलअप नहीं करें तो फिलअप नहीं करेंगे फिर, और जो भी है तो आप लोगों को एक्सप्लेन करेंगे. और हमारे पार्टी की तरफ से ही ये बेनिफिट्स आपको आएंगे. और हमारे गवर्नमेंट रहने से हमारे लोगों को प्रायोरिटी दिया जाएगा और हमारे लोग आपको हेल्प करेंगे. आप कोई भी दूसरे पार्टी को भी सपोर्ट भी करे होंगे, अभी वो भूल जाओ. अभी से हमारे साथ रहो और हम आपके साथ, हमारे कांग्रेस गवर्नमेंट आपके साथ रहेगी. జల్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ జేజీఆర్తో కలిసి ఆయన సంక్షేమ పథకాల కౌంటర్లను పరిశీలించారు. ఆ కౌంటర్లో జరుగుతున్న అమలు తీరును ఆయన సమీక్షించారు. నాయకులతో మాట్లాడారు, కార్యకర్తలతో మాట్లాడారు, సామాన్య జనంతో మాట్లాడారు. జనంతో నేనున్నానంటూ ఆయన అభయస్థం ఇచ్చారు. మీరు మాకు ఓటేయకున్నా పర్లేదు, మా పార్టీ ఓటు ఆధారంగా పనిచేయదు, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ విధానం అంటూ ఆయన జనంలో వచ్చే ఎన్నికలకు ఒక భరోసా నింపినట్టే ఉన్నారు. కేఎల్ఆర్ తీరు అలాగే ఉంది. ఎందుకంటే ఆయన అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. సమీక్షలు అంటే డైరెక్ట్గా సమావేశాలకు హాజరు కాకుండా వాళ్ళతో ఫోన్లలో అందుబాటులో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావుండరాదు అంటూ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా ఆయన తవ్వి తీసే పనిలో పడ్డట్టే ఉన్నారు. ఎందుకంటే అధికారులతో, పోలీసులతో ఆయన నియోజకవర్గం అంతా టచ్లో ఉంటున్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి జోష్ ఇస్తుంది. తమ ప్రభుత్వం ఉంది, తమ ఎమ్మెల్యే ఓడిపోయాడు, అయినా ఎమ్మెల్యేగాని రంగంలో దిగడంతో కార్యకర్తలు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.